నమస్కారం. నేను గణేష్. వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం. వార్తల వివరాలు. సకల దేవతల నిలయం ఆ పుణ్యక్షేత్రం. అష్టదేవతలు కొలువైన గోమాత సేవకు ప్రతిరూపం ఆ పవిత్ర ప్రాంతం. శ్రీ రాధా గోకుల నందనవనం ఆధ్యాత్మికత విరాజిల్లే శ్రీకృష్ణ భక్తి వైభవం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆ ప్రాంతం ఎక్కడుంది? అక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక ధార్మిక ప్రాముఖ్యత ఏంటో జేకేసీ కథనంలో చూడండి. మీకు గోసేవ చేయాలని ఉందా? గో సంరక్షణలో భాగస్వామ్యం కావాలని ఉందా? జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి అద్భుత రూపాలను పూరిలోనే కాదు ఇక్కడ కూడా దర్శించవచ్చు. ఇక కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి అపురూప దర్శనం వెంకన్న భక్తులకు పండుగే పండుగ. రాధాకృష్ణుల సుందర రూపాలను కనులారా చూసి తరించవచ్చు. దుష్టులను శిక్షించి సనాతన ధర్మాన్ని కాపాడే ఉగ్ర నరసింహస్వామి తీక్షణమైన అవతారాన్ని చూసే భాగ్యం భక్తులకు ఇక్కడ కలుగుతుంది. పుణ్య ఫలాన్ని అందించే గోసేవతో పాటు దేవతామూర్తుల దేవాలయాలతో ఇన్ని ప్రత్యేకతలు కలిగిన పవిత్ర ప్రాంతం మన శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. మన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్ట నుంచి బంటుపల్లి వెళ్లే మార్గంలో ఈ పుణ్యక్షేత్రం సుమారు 12 ఎకరాలలో తీర్చిదిద్దబడింది. ఆధ్యాత్మిక ధర్మాన్ని ప్రపంచానికి అందించేందుకు ప్రతి క్షణం అంకిత భావంతో పనిచేస్తున్న శ్రీకృష్ణ చైతన్య మఠం బృందం పర్యవేక్షణలో మహత్తరమైన దేవాలయాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సేవకు భారతీయ సంస్కృతిని చాటి చెప్పడంలో శ్రీకృష్ణ చైతన్య మఠం విశేష కృషి చేస్తూ ఉంది. భారతీయులతో పాటు వేలాది మంది విదేశీయులు ఈ మహాక్రతువులో పునీతులవుతున్నారు. అంతటి ఆధ్యాత్మిక శక్తి ఉన్న బృందం శ్రీకృష్ణ చైతన్య మఠం. గోసేవాశ్రమం పేరుతో తొలుత గోమాత సంరక్షణ గడిచిన 15 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. 10 గోవులతో ప్రారంభించిన గోసేవ నేడు సుమారు 400 గోమాతలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ సంరక్షిస్తున్నారు. సకల దేవతల నిలయం గోమాత. భారతీయ హైందవ సంస్కృతిలో ప్రత్యక్షంగా గోవు కన్నతల్లి. మానవాళికి అందించే సేవలు, చూపించే ప్రేమ, కలిగించే లాభాలు ఇంకెవ్వరూ చేయలేరు. అందుకే గోమాతను కొలుస్తూ, పూజిస్తూ, సంరక్షిస్తూ గో సేవాశ్రమాన్ని భక్తుల సహకారంతో ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దాతలు, భక్తుల సహకారంతో పాటు ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో శ్రీ రాధా గోకుల నందనవనం పేరుతో పలు దేవాలయాలు, దేవతామూర్తుల ప్రతిష్ఠ ఒకచోట చేపట్టేలా నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు దేవతామూర్తుల ప్రతిష్ఠ, దేవాలయాల ప్రారంభోత్సవాన్ని శాస్త్రోక్తంగా, ధార్మికంగా హైందవ శక్తి చాటేలా నిర్వహించేందుకు శ్రీకృష్ణ చైతన్య మఠం బృందం స్థానిక ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ఈ 5 రోజుల పాటు నిర్వహించే ఈ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనాలని రాష్ట్రపతి, ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఇక దేశంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠాల నుంచి స్వామీజీలు, సాధువులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు ఈ వేడుకల్లో పాల్గొంటారని శ్రీకృష్ణ చైతన్య మఠం బృందం తెలిపారు. శ్రీ రాధా గోకుల నందనంలో రాధాకృష్ణులు, జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు అరుదుగా చూసే ఉగ్ర నరసింహస్వామి దేవతామూర్తుల ప్రతిష్ఠ జరుగుతుంది. భక్తజనం తమ దేవుళ్ళందరినీ ఒకే చోట దర్శించడంతో పాటు గోమాతకు సేవ చేసి పునీతులయ్యే పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం వర్ధిల్లుతుంది. మన జిల్లాలో రణస్థలం మండలం కోస్ట నుంచి బంటుపల్లికి వెళ్లే మార్గంలో రూపుదిద్దుకుంటున్న అత్యంత అరుదైన పుణ్యక్షేత్రం. పుణ్య ఫలాన్ని అందించే మహోన్నతమైన దైవ కార్యంలో అందరూ పాల్గొనాలని అటు శ్రీకృష్ణ చైతన్య మఠం ప్రతినిధులు, ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుతి ఈశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సకల దేవతా స్వరూపాలు, ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించే ప్రాంగణం, స్వచ్ఛమైన గోమాతల సంగమం, శ్రీ రాధాకృష్ణుల గోకుల నందనం. ఫిబ్రవరి 3 నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో ప్రజలందరూ పాల్గొని ఆధ్యాత్మిక స్ఫూర్తిని చాటి చెప్పాలని జేకేసీ కూడా మనసారా కోరుకుంటోంది. ఈరోజు రణస్థలం మండలం కోస్ట బంటుపల్లి ప్రాంతంలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ రేపు ఫిబ్రవరి 3 నుంచి
8 రోజులు 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ ప్రతిష్ట ఉత్సవాలకి భారీ ఎత్తున జనాలు వస్తున్నారు. దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు, నేను, అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ప్రజలందరూ కూడా, ఆధ్యాత్మిక ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ కూడా చాలామంది, వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఆ రోజు దాదాపు విఐపీస్ కూడా రాష్ట్రపతి గారిని ఇన్వైట్ చేస్తాం, ప్రధానమంత్రి గారికి ఇచ్చాం, అలాగే ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం, ఇన్విటేషన్ ఇచ్చాం, కేంద్ర మంత్రులకు ఇచ్చాం, రాష్ట్ర మంత్రులు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. కనుక ఈరోజు ఈ ప్రాంతం, ఎందుకంటే ఈ ప్రాంతానికి వారు ఎవరు ఇన్వైట్ చేయలేదు, వారు స్వామీజీ వచ్చి ఈరోజు దాదాపు 15 కోట్ల రూపాయలు విలువైన వారు వ్యయంతో ఈరోజు జగన్నాథ స్వామి టెంపుల్ని నిర్మాణం జరిగింది. అది ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. నిత్యాన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా మంచి కార్యక్రమం. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 7 రోజులు జరుగుతున్న ఈ ఉత్సవాలకి ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమానికి అందరికీ స్వాగతం. గత 15 సంవత్సరాల నుంచి ఈ శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమంలోని సుమారుగా 10 గోవులతో ప్రారంభించి నేటికి 400 దేశీ గోవులు పరిపాలనం, పోషణం అంత బాధ్యత నిర్వహిస్తున్నారు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమం. గత 5 సంవత్సరాల నుంచి శ్రీ రాధా గోకులానంద్ ఆశ్రమం అని ఒక విరాటమైన దేవాలయాన్ని స్థాపిస్తున్నారు. నేటికి 2025 ఫిబ్రవరి 3 నుంచి 7వ తారీఖు వరకు దాని తాలూకా ప్రారంభోత్సవం చాలా ఘనంగా, అతి వైభవపేతంగా చేద్దామని శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమం తాలూకా కార్యకర్తలు, సన్యాసులు, బ్రహ్మచారులు సంకల్పం చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవానికి అనేక మంది బృందావనం నుంచి, కాశీ, అయోధ్య, మాయాపూర్ నుంచి, ఇటువంటి గంగా, యమున, సరస్వతి తీర్థయాత్రల్ని అనేక సాధువులు, మహాత్ములు, బ్రాహ్మణులు, వైష్ణవులు వచ్చి ఎంతో ఈ భూమికి పునీతం చేసి ఈ ప్రతిష్ఠా ఉత్సవానికి వాళ్ళు వేచేసి ఈ భూమికి ఎంతో పవిత్రం చేస్తారు. దీంతో పాటు మన రాష్ట్రీయ సన్మానీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేసి ఈ ప్రతిష్ఠా ఉత్సవానికి వేచేసి మనందరికీ సమాజంలోని ఉన్ని ధర్మానికి, సనాతన ధర్మానికి ఉత్సాహం చేయడానికి అతను కూడాను ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొంటున్నారు. మరి మనందరికీ ఒక అదృష్టము, గొప్ప విషయం ఏంటంటే ప్రథమ నాగరిక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము తను కూడాను ఈ ప్రతిష్ఠా ఉత్సవానికి వచ్చి ప్రారంభం చేద్దామని ఎంతో ప్రోత్సాహంతో మాకు చెప్పున్నారు. కాబట్టి తను కూడాను ఈ ఉత్సవానికి వేచేస్తారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన విశాఖ పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు మంత్రులు, అధికారులు విశాఖలో సమీక్షించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖ పర్యటన ఉన్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఇతర మంత్రులు విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమీక్షలో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన విశాఖపట్నం నగరంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నందున ప్రధాని సభ విజయవంతం చేయాలని కూటమి నేతలతో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఈ నెల 8వ తేదీన భారత ప్రధాని మోదీ విశాఖపట్నం రానున్న నేపథ్యంలో సహచర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి విశాఖ సర్క్యూట్ హౌస్లో సమీక్షను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేద్దామని అన్నారు. ఉత్తరాంధ్ర వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఉండాలన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అవి ఏర్పాట్లు పూర్తి చేద్దామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులందరి సహకారంతో మోదీ పర్యటన విజయవంతం చేద్దామని కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక నేతలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తెలుగింటి ఆడపడుచుల చేతి నైపుణ్యంతో కూడిన హస్తకళల రుచికరమైన వంటలు ఎన్నో ఒకే చోట అందుబాటులో ఉంచారు. శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో సిక్కోలు డ్వాక్రా బజార్ను ఎమ్మెల్యే గుండు శంకర్ సోమవారం ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ వెల్లడించారు. స్థానిక 7 రోడ్ల జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో జనవరి 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఏర్పాటు చేసిన సిక్కోలు డ్వాక్రా బజార్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోమవారం ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ అయిన డొక్క సీతమ్మ పేరున మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు వారి కాళ్లపై నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ఉద్దేశంతో మహిళా స్వయం సహాయక సంఘాలను అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విజన్ 2047 నాటికి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఇంటికో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వలె ఇంటికో పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలన్నారు. సిక్కోలు డ్వాక్రా బజార్లో ఈ వారం రోజుల్లో 2 కోట్ల రూపాయలు వ్యాపారం జరగాలన్నారు. రథసప్తమిలో జిల్లా ఉత్పత్తులు విక్రయించేందుకు స్థలం కేటాయిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో మహిళలు లక్షాధికారులు కావాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు శంకర్ వివరించారు. ఇందుకోసం కోట్ల రూపాయలు నిధులు కేటాయించినట్లు చెప్పారు. మహిళలంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో 45,000 సహాయక సంఘాల గ్రూపుల్లో 5 లక్షల మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ పనిముట్లు, డ్రోన్లు ఇస్తామని శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సుడా అధ్యక్షులు కొరిగాని రవికుమార్ మాట్లాడుతూ సమాజం అభివృద్ధి చెందాలంటే స్త్రీ శక్తి అభివృద్ధి చెందాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిన ముందు చూపు వల్ల ఎంతో మంది మహిళలు అభివృద్ధి చెందుతున్నట్లు రవికుమార్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలను వీర మహిళల్ని అభివర్ణిస్తారన్నారు. జిల్లాలో తయారవుతున్న ఉత్పత్తులను జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసి జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేయాలన్నారు. మహిళలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళా శక్తిని ముఖ్యమంత్రి గుర్తించి వారి చేతిలో కోట్ల రూపాయలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల ఆర్ఎంలు మాట్లాడుతూ మహిళలు 20 లక్షల రూపాయల వరకు రుణాలు పొందవచ్చున్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు. ఎంఎస్ఎంఈ యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. నాబార్డ్ డీడీఎం కె రమేష్ కృష్ణ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. వివిధ బ్యాంకుల రుణాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళలు కోటీశ్వర్లు కావాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. 26 జిల్లాల నుండి స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మహిళలు పారిశ్రామిక వ్యాపారవేత్తలు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భానుమతి, ఉపాధ్యక్షురాలు మెప్మా మహిళా అధ్యక్షురాలు మహిళలకు మంజూరు చేస్తున్న రుణాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెంది పారిశ్రామికవేత్తలుగా వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సిక్కోలు డ్వాక్రా బజార్ను ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ రవీంద్ర, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని వడివడిగా ముందుకి తన అపారమైన అనుభవంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చి ఒక గాడిలో పెడుతున్న పరిస్థితి. మొన్నటి వరకు జీతాలు ఇవ్వని పరిస్థితి,
పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో నిన్న 31 రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని విషయాల్లో కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఒక్కొక్కటి హామీలు కూడా అమలు చేస్తూ వస్తున్నాం. ఎన్డీఏ కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు లఖపతి అని చెప్పి ఒక టార్గెట్ ఇస్తే 92,000 పైచిలుకు మహిళల్ని ఒక సంవత్సరంలో లక్షాధికారులు చేయమని ఒక టార్గెట్ ఇచ్చారు. అలాంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకత ఏంటంటే మహిళల డొక్క సీతమ్మ గారిని మధ్యాహ్నం భోజన పథకం ఆవిడ పేరు మీద పెట్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలోని విశాఖపట్నం పర్యటనకు విచ్చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి విశాఖపట్నం రానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు అంతా సమిష్టిగా నడిచి పనిచేయాలని, ఏర్పాట్లన్నింటినీ పకడ్బందీగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటన నేపథ్యాన తన సహచర మంత్రులు కూటమి నాయకులతోనూ సమాలోచనలు జరిపారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించే సభకు ఉన్న ప్రాధాన్యాన్ని అంతా గుర్తించాలని, ఈ మేరకు అంతా నడుచుకోవాలని సూచించారు. ఎక్కడా ఏ ఇబ్బందులు వాటిల్లకుండా ఉత్తరాంధ్ర ఖ్యాతిని పెంచే విధంగా కూటమి నాయకులంతా పనిచేయాలని కోరారు. ముఖ్యంగా యంత్రాంగం అలసత్వం వహించకుండా ఉండాలని కోరారు. మోదీ పర్యటనతో రాష్ట్రాభివృద్ధి దిశ అన్నవి మరింతగా మారనున్నాయని, ఆయన చొరవతో 2 లక్షల కోట్ల అంచనా విలువైన పెట్టుబడులు వివిధ రూపాల్లో సమకూరనున్నాయన్నారు. కీలక ప్రాజెక్టుల రూపకల్పన సాధ్యమని తెలిపారు. విశాఖపట్నం ప్రపంచ స్థాయి నగరంగా చేసేందుకు ప్రధాని మోడీ కృషి చేయనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే కొన్ని కీలక ప్రాజెక్టులకు ఆయన ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత నగరానికి వస్తున్న మోదీకి అపూర్వ స్వాగతం పలికి ఈ సభను చరిత్రలో నిలిచిపోయే విధంగా చేద్దామని పిలుపునిచ్చారు. అతిథులు రానున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. సభా వేదిక స్వయంగా పరిశీలించారు. కూటమి నాయకులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్కు వినతులు వెల్లువెత్తాయి. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహిస్తున్న ప్రజా గ్రీవెన్స్కు విన్నపాలు వెల్లువెత్తున్నాయి. నగరంలో విశాఖ ఏ కాలనీ టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఉదయం నుంచే ప్రజలు తమ అర్జీలను అందజేసేందుకు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకున్నారు. గారా, శ్రీకాకుళం రూరల్, నగర ప్రజల సమస్యలు తెలుసుకున్న గొండు శంకర్ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపించారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు, కాలువలు, డ్రైన్లు నిర్మాణం చేపట్టాలని ప్రజల నుంచి అధికంగా వినతులు వచ్చాయన్నారు. వ్యక్తిగతంగా పింఛన్లు కావాలని, ఇల్లు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నట్లు దరఖాస్తులు చేశారని అన్నారు. వీకెండ్లో చిన్న విరామం. Please subscribe, like, share and comment on JKC Media.